సార్ పార్టీ పరంగా ఏమైనా చర్యలు ఉంటాయా సార్? ఖచ్చితంగా ఉంటాయి. ఏం జరిగిందో చెప్పి అసలు మిమ్మల్ని మొదట మీరు ఎందుకు కేసు పెట్టారు అంజిరెడ్డి మీద, అదే విధంగా ఈ రోజు వాళ్ళకి మద్దతు ఎందుకు ఇచ్చారు? కేసు పెట్టలేదు, మీ బంధువులే పెట్టిన విషయం కూడా మాకు తెలియదు. మీ బంధువులే కదా, మీకోసం మా బంధువు పెట్టినట్టు కూడా మాకు తెలియదు. నన్ను ఒక ఇంట్లో ఉంచారు 3 days, నేను లోపలే. అంటే మీరు కేసు పెట్టక ముందే మీరు ఇంట్లో ఉన్నారండి? లేదు. మరి అప్పుడు దాకా ఎక్కడ ఉన్నారు మీరు? నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చేసి లోపల పెట్టేశారు. నా ఫోన్ కూడా లేదు. ఎవరు పెట్టారు? సరే అవన్నీ తర్వాత కేసు వేస్తారు. ఎవరు పెట్టారు కేసులు, ఎందుకు పెట్టారు, ఎవరు బంధించారు, ఇవన్నీ బయటకు వస్తాయి. తను మళ్ళీ చెప్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నిక చివరి మినిట్ వరకు దోబుచ్చులాడింది. ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారా అనేది కూడా లాస్ట్ మినిట్ వరకు తేలలేని అటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా లాస్ట్ మినిట్ లో ఇద్దరు ఎంపీటీసీలు, సృజన ఇండిపెండెంట్ ఎంపీటీసీ, వీరిరువురు కూడా లాస్ట్ మినిట్ లో వైసీపీ ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మకు మద్దతు పలకటంతో, ఆమెకు మద్దతుగా వారు చేతులెత్తడంతో కూడా అక్కడ ఉన్నటువంటి త్రిపురాంతకం ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ విజయకేతనం ఎగరవేయడం జరిగింది. సో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా ఆళ్ల సుబ్బమ్మను ఎంపీపీగా కూడా ప్రకటిస్తూ ఆమెకు ధృవీకరణ పత్రం కూడా అందజేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీపీగా ఎన్నిక జరిగిన సమయంలో లోపల ఎంపీపీని ఎన్నుకునే సమయంలో ఎంపీటీసీ లోపల వెళ్ళిన దగ్గర నుంచి జరిగిన పరిస్థితులు ఏమిటి అనేది కూడా ఎర్రగొండపాలెం, అదేవిధంగా త్రిపురాంతకం, పొల్లల చెరువు తదితర ప్రాంతాల్లో జోరుగా కూడా దీని వెనక చర్చ జరుగుతూ ఉంది. అక్కడ జరిగినటువంటి లోపల విపత్కర పరిస్థితులు ఏమన్నా జరిగినాయా, ఒకరికొకరు ప్రలోభాలకు లొంగుయారా అనేది కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. తాజాగా ఎంపీటీసీ సృజన చేసినటువంటి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఒకసారి ఆమె తనను 3 రోజులుగా బంధించారని, జగన్మోహన్ రెడ్డి గారు అంటే తనకు ఫస్ట్ నుంచి కూడా అభిమానం అని, హైదరాబాద్ నుంచి వచ్చి జగనన్న కోసం తాను ఓటు వేశానని కూడా ఆమె తెలుపొందడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆమె మీడియా ముందు మాట్లాడటంతో ఎంపీటీసీ సృజన మాటలు వైరల్ అయినాయి. ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో కూడా ఎంపీటీసీ సృజన మీడియాతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి అటు వైసీపీలోని 2 వర్గాలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా జోరుగా చర్చ నడిచిందని చెప్పాలి. ఒకసారి ఆమె ఏమన్నా ఆ మాటల్లోనే విందాం. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చేసి లోపల పెట్టేశారు. నా ఫోన్ కూడా లేదు. ఎవరు పెట్టారు? 1 సంవత్సరానికి లక్షలు కుమ్మరిస్తామంటే ఎవరైనా ఆశపడతారు. చిన్నవారు, ఎస్సీ ఎస్టీ బీద కుటుంబాల్లో నుంచి ఉన్నటువంటి వారు ఎంపీటీసీలుగా ఉన్నారు. వారిని మభ్యపెట్టి లాక్కున్నారు. కానీ ఇది ప్రజల విజయం, ప్రజాస్వామ్య విజయం, రాజ్యాంగ విజయం, ఇక్కడ వచ్చినటువంటి అధికారుల విజయం, వీరందరు ఎంపీటీసీల విజయం.